పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు, మీరు రష్యా వెళ్ళిపోయారని కొందరు, భీమవరం వెళ్ళారని కొందరు, పిఠాపురం వెళ్ళారని కొందరు రకరకాలుగా చెప్పుకుంటే ఏమో అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడే తెలిసింది ఫామ్ హౌస్ లో కూర్చొని చక్కగా మందు కొడుతున్నారని. చాలా సంతోషము. కాసింత రెస్ట్ తీసుకోవాలండి. అది సరే, ఎలక్షన్లు అయినప్పటి నుంచి నోరు మెదపడం లేదు, మౌన వ్రతం పాటిస్తున్నారు. ఎందుకు, ఏమిటి అలా చూస్తున్నారు? దీనికి గల కారణం ఏమిటో చెప్పగలరా? చిన్నప్పుడు అలవాట్లేదు. మందు కొట్టడం అలవాటు లేదంటే ఎవరు నమ్ముతారు సార్? ఈ రోజుల్లో ఇలా అబద్ధాలు చెప్పకూడదు సార్. మీరు అపహార విద్యా పారంగతులు ఎలా చదివేస్తున్నారు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది మందు కొడుతూ చదవడము. అది సరే, మీరు పుట్టినరోజు పండుగ చేసుకుంటారా? 1-2 సందర్భాల్లో స్కూల్కి వెళ్ళి చాక్లెట్ పంచినట్టు గుర్తు తప్ప, ఆ తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్తాం, లేదంటే అప్పుడప్పుడు ఇటు రావటం, ఈ ప్రాసెస్ మర్చిపోయావాడిని, నేనే మర్చిపోయావాడిని. అరే పౌల, నువ్వు మర్చిపోవడంలో నువ్వు బ్రాండ్ అంబాసిడర్ రా. నువ్వు ఏదైనా మర్చిపోతావు. పుట్టినరోజు మర్చిపోవడం పెద్ద విచిత్రం ఏముంది? ఒకదాన్ని పెళ్లి చేసుకుంటావు, పొద్దున్న మర్చిపోతావు, మళ్ళా సాయంత్రం ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావు, తెల్లారుదాన్ని మర్చిపోతావు, ఇంకో దాన్ని చేసుకుంటావు, మధ్యాహ్నం మర్చిపోతావు. నీకు మర్చిపోవడము చాలా అదృష్టము. మా ఇంట్లో వాళ్ళు కూడా మర్చిపోయేవారు. ఎప్పుడో ఎవరికైనా గుర్తొస్తే 2 రోజుల తర్వాత గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన పుట్టిన మర్చిపోయామని డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కున్నా. నువ్వు ఆ డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుక్కొని చదివావా? చెబితే నమ్మాలి ఎవడైనా. నువ్వు కొన్న పుస్తకాలు ఏమిటి? రమణి, రామస్వామి రంకుముకుడు ఇలాంటి పుస్తకాలు చదివావని నాకు తెలుసులే. నేను ఎందుకు మీకు ఇంత కష్టపడి తపన పడుతున్నానంటే, మన 4 ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు. ఏది నోటుకొస్తే మాట్లాడకి అంత త్యాగాలు చేశారు ఒక్కొక్కళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పళ్ళు రాలిపోతాయి. యువతను త్యాగం చేశారు, ఎంత మంది వాళ్ళ సర్వస్వం త్యాగం చేశారు. ఐ వాంట్ టు రీడ్ బయోగ్రఫీస్. త్యాగాల మాట దేవుడెరుగ్గా నీకు వేదిక దొరికిందని రెచ్చిపోకురా, యూజ్లెస్ ఫెలో. నువ్వు బయోగ్రఫీ చదివాను, అది చదివాను, తొక్క చదివాను, తోటకూర చదివానంటావు. నువ్వు అసలు 10th క్లాసే పేసవలేదు. నువ్వెప్పుడు చదివావురా ఈ పుస్తకాలన్నీ? అక్కడక్కడ 4 పాయింట్లు ఎవడన్నా చెప్పి నీ రాసుకొచ్చి స్టేజీ ఎక్కి వాగుతున్నావు. ఒకసారి ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవండి, దెన్ యుల్ అండర్స్టాండ్ మన కంటెంపరీ పొలిటికల్ క్లాస్ ఎన్ని తప్పులు చేస్తుందో మనకు అర్థం అవుద్ది. ఒరే పావలా, ఇలా మాట్లాడడం వల్ల నువ్వు నకిలీ డాక్టర్ ఉంటారు చూసావా, ఏమీ లేకుండానే ఆపరేషన్ చేసేస్తాడు. వాడితో సమానవురా నువ్వు ఏబిసిడీలు రావు. నువ్వు జాగ్రఫీ గురించి మాట్లాడుతావు, ఫిజిక్స్ గురించి మాట్లాడుతావు, ఎకనామిక్స్ మాట్లాడుతావు, అన్నీ మాట్లాడతావు. ఓపెన్హైమర్. ఒరే పావలా, ఓపెన్ హైమేంద్ర. ఓహో, హేమ బెంగళూరులో డ్రగ్స్ తిని రేవు పార్టీలో దొరికి పోలీసుల చేతిలో ఉందిరా. ఓహోహో, అదే బాంబు గురించి చెప్తున్నావా? చెప్పు. ఆటం బాంబుని ఎక్స్ప్లోర్ చేసిన వ్యక్తి. ఒరే పావులా, ఆటం బాంబు కనిపెట్టాయని నీ దగ్గరికి వచ్చారా? అది సరే, మన బ్రహ్మం గారు వచ్చారా? ఏదో బాంబు వేస్తారట, చూడు ఆ బాంబు ఏమిటో. ఏం జరుగుతుందో ఏమిటో. సెకండ్ వరల్డ్ వార్లో ఆయన చెప్పింది, మీరు ఆటం బాంబుని ఎక్స్ప్లోర్ చేశారు కదా, ఆయన ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఎలా చేశారు అదంటే, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ఆల్రెడీ భారతదేశంలో చేశారు. ఇది ఎలా చేశారో ఈ ఎక్స్ప్లోజన్, అటామిక్. బాంబు కనిపెట్టిన ఆయన ఎలా పేల్చాడు అన్ని వివరాలు నీ దగ్గరికి వచ్చి చెప్పాడంటావు. ఒరే చెవులో పువ్వెట్టుకోలేదురా. నువ్వు ఏబిసిడీలు రావు, ఈ బుక్స్ అన్ని ఎక్కడ చదివి ఎవడు రాసిస్తున్నాడు రా నీకు? రాసిచ్చిందంతా కంటతా పట్టి ఇలాగ మా ప్రాణాలు తీయకురా పావలా. ఎక్స్ప్లోజన్ మన మాన్యుస్క్రిప్ట్స్ లో, మన మైథాలజీలో అంత బలంగా అదే ఫార్ములా ఉందని చెప్పి ఇట్స్ అబౌట్ ఓపెన్హైమర్ చెప్పింది. ఇంకెంతసేపు సోది అవతల సెలబ్రేషన్స్ లేట్ అవుతుంటే. అంటే భారతదేశంలో ఒక ఆర్జీపట్టే కానీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ అంత బలమైన వ్యక్తులు మనం. ఏంటి బాబన్నా ఇంకోసారి? మన దేశాన్ని కొల్లగట్టడానికి వేరే దేశాల నుంచి వచ్చారు కానీ మనం ఎప్పుడు కూడా వేరే దేశాలకు మనం కొల్లగట్టడానికి మనకు అవసరం లేదు. అంటాడు ఏంటో వాడు అసలు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ థాట్. నేను నా దేశం కోసం పిచ్చి కలలు అంటాను.
కలలు కను కలలు కను. అబ్బా చంపేశారు. ఒరే పావుల, కళ్ళలు కను కను కాదురా, కళ్ళలు ఈను ఈను అను. నీకు కళ్ళలోకి ఏది కనపడితే దాని వెనకాల వెళ్ళిపోయావు కదరా. 1, 2, 3, 4 ఎన్నిటితో వెళ్ళిపోయావు? ఎన్ని పిల్లలను పుట్టించావురా పావలా? కను కలలు కను కలలు కను కలలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానాన్నండి మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? ఒరే పావలా, ఇలా కళ్ళలు కని 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 మందు కొట్టి 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 ఇలాగైపోయావు కదరా. ఎందుకురా యువతని ఇలా పాడు చేస్తావు? కళ్ళలు కనమని చెప్పి వేదవా. మా కళలను తొక్కుతూ నడుస్తున్న ఎవరు? నేను చెప్తున్నాను, నేను కళ కన్నాను. అమెరికా నడిబొడ్డులో నేను ఎలాంటి సమాజాన్ని కలగంటున్నానంటే, ఒరే పావలా, నువ్వు ఎలాంటి కళలు కంటున్నావో చెప్పను. అప్పుడు భీమవరములు గాజువాకలు కళలు కని బొక్కబోర్లా పడ్డావు, చిత్తుగా ఓడిపోయావు. ఇప్పుడు పిఠాపురంలో కూడా నీ పరిస్థితి అది. పిట్టలు పట్టుకోవడమే ఇక. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. విశాఖ జిల్లా గాజువాకలోనూ బరిలో నిలిచిన ఆయన అక్కడ కూడా వెనుకంజలో ఉన్నారు. మీరు భారతదేశంకి వచ్చినప్పుడు మీకు ఆనందం రావాలి. ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పటి నుంచి, దిగినప్పటి నుంచి బయటికి వెళ్ళే వరకు. ఒరే పావలా, ఎందుకు రా వాళ్ళని చెడగొడతావు? వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు రేవు పార్టీల్లో పాల్గొంటే వాళ్ళని పోలీసులు పట్టుకుపోతారా? నీవు కావాలంటే నీ బర్త్డేకి రేవు పార్టీ పెట్టించుకో. పుట్టినరోజు సంబంధించి ప్రత్యేకంగా నేను దాన్ని జరుపుకోవడం అలవాట్లేదు. అలాగే సినిమాలోకి వచ్చాక కూడా 1-2 సందర్భాల్లో ఫ్రెండ్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ప్రయత్నం చేస్తే నాకు ఇబ్బంది అనిపించింది. అలా కేక్ కట్ చేయడం ఒకటి, ఆ కేక్ తీసుకొచ్చిన నోట్లో పెట్టడం ఇవన్నీ కొంచెం ఎబ్బెట్గా అనిపించి అలా చేసుకోవడం. ఏందిరా ఎదవ అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు? నోట్లో కేక్ పెడితే అసహ్యం వేస్తుందా? మరి ఏది కనపడితే దాన్ని నోట్లో పెట్టేసి అది చీకేస్తాం కదరా, అది బాగుంటుందా? చీకటం బాగా ఇష్టం కానీ కేక్ నోట్లో పెడితే బాగోదా? ఎందుకురా ఇటువంటి లోఫర్ మాటలు మాట్లాడతావు పావలా ఎదవా? ముందు అంటే నా మీద ఇంత అంటే ఒక వ్యక్తి అంటే నేను ఎప్పుడు నా గురించి పెద్ద ఎప్పుడు నేను ఆలోచించలేదు. తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఎక్కువ ఊహించుకున్నా నా గురించి నేను. ఎందుకంటే నేను ఎక్కడో నెల్లూరులో పెరుగుతున్నప్పుడు లేదంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ నా మానసిక స్థితి ఆ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ లో ఉండిపోయింది. నిజమే రోయ్, నువ్వు చెప్పేది. నీ బుద్ధి అప్పుడు అక్కడ ఆగిపోయింది, నీకు బాల్యంలోనే ఆగిపోయిందిరా. అప్పుడు చేసిన చిల్లర చేష్టలన్నీ ఇప్పుడు కూడా చేస్తున్నావు. అప్పుడు ఎలాగో ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. బయటికి నేను హీరో వచ్చామో కానీ నాకు అందుకే నన్ను ఇంతమంది అభిమానిస్తారు లేదంటే ఆదరిస్తారని కూడా నాకు ఎప్పుడు ఒక అలా చూస్తుంటే నాకు సంబంధం లేనిదే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఉదాహరణకి నేను సుస్వాగతం అనే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కర్నూలు వెళ్ళాను. కర్నూలు అరవకు, తగ్గించో, తగ్గో తగ్గో. నాకు అలాంటి అభిమానం నాకు అవసరం లేదమ్మా, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను. ఒరే పావలా, ఈ వీడియో చూస్తుంటే మాకు అర్థమైందిరా, నువ్వు అభిమానుల పట్ల ఎంత నీచంగా ప్రవర్తిస్తావో, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తావో. నీ మాటలు నీ చేష్టలు అన్ని చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు ఏదో రోడ్ షో నన్ను థియేటర్లో ఫంక్షన్ అని చెప్పారు. సరే కొంచెం ఇబ్బంది పడి వెళ్ళాను. వెళ్తే మిమ్మల్ని ఏదో ట్రాక్టర్లో తీసుకెళ్తాం లారీలో తీసుకెళ్తాం అన్నారు. సంతలో గేదెను ట్రాక్టర్ మీద లారీ మీద ఎక్కించుకుని వెళ్ళినట్టు నేను తీసుకెళ్తానని చెప్పారు. అయినా నువ్వు గేదె లాంటి వాడివే కదరా, ఇప్పుడు బొల్లిగాడికి అమ్ముడిపోయావు కదరా, అప్పుడు కూడా అలాగే అమ్ముడిపోయి ఉంటావు. దేనికన్నా అంటే రోడ్డు మీద జనం ఉండారంటే నన్ను చూడటానికి ఎవరు వస్తారు? థియేటర్ కదా ఏదో ఆ ఫంక్షన్ లాగా అనుకుంటే లేదు. నేను ఎక్కేటప్పటికి దారి పొడుగుతూ విపరీతం జనం ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ నన్ను చూడటానికి వచ్చారు అనుకున్నాను. రే పావలా, ఎంత బాగా నటిస్తున్నావురా, నిజ జీవితంలో కూడా భలే నటిస్తావు. అందుకేరా నువ్వు అన్ని వివాహాలు చేసుకోగలిగావు. ఒరే, అభిమానులు వస్తే వారిని నువ్వు శంకిస్తున్నావా వెధవా? నన్ను నేను ఎప్పుడు ప్రత్యేకంగా చూసుకోలేదు కాబట్టి నాకేమనిపించేది అంటే వాళ్ళకి నాకేమో తేడా, వాళ్ళు అటువైపున్నా నేను ఇటువైపున్నాను తప్ప మా ఇద్దరికి ఏం తేడా లేదు.
అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్. ఇది భగవంతుడి సృష్టి కదా, అంతే. అలాంటి ఆలోచన విధానం వచ్చింది తప్ప ఏందిరా వేదాంతం వల్లిస్తున్నావు? భగవంతుని సృష్టి. బాపట్లలో గొడ్డు కారము, నెల్లూరులో నిక్కర్ లేకుండా తిరిగాను, ఇంజనీరింగ్ చేశాను, ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను, తొక్క చేశాను, తోటకూర చేశాను, బొక్క చేశాను, అది చేశాను, 100 పెళ్లిళ్ళు చేసుకున్నాను, కనపడిన దాంతో వెళ్ళిపోయాను. ఆ పేరాయిక ఎర్రి సూపు చూడటం మానేసి ఇంకెళ్ళిరారా. బాయ్ రా పావలా, బాయ్.